ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన డిసిషన్ తీసుకోబోతున్నా ఏం తెలుసా? మంత్రులు సకా పనిచేయకపోతే, రేవంత్ రెడ్డి చెప్పినట్టు మంత్రులు వినకపోతే మంత్రి పదవి తీసేస్తారట. సింపుల్. రేవంత్ రెడ్డికి అదే చెప్తుండే. ఇప్పుడు దాదాపు 2 నెలల నుండి వార్తలు నడుస్తున్నాయి, వింటలేరా మీరు? మంత్రి పదవులు తీసేస్తాం, కొత్త వాళ్ళని తీసుకుంటామని. ఇది రేవంత్ రెడ్డి ప్లాన్, రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఇది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మంత్రులపైన కంప్లైంట్ ఇచ్చిన, ఈ మంత్రి ఇంటలేడు, వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మంత్రుల కథ కూడా ఎట్లుందంటే, ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి ఏలు పెడతాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రైతు భరోసా గురించి ఏందండి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ. పొంగులేటికి రైతు భరోసా గురించి ఏమవసరం? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నా డిప్యూటీ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఆయనకి ఏమవసరం? రైతు బంధు గురించి అందరూ మాట్లాడతారు. వివేక్ వెంకటస్వామి మాట్లాడతాడు, పొంగులేటి మాట్లాడతారు, అందరూ రేపే రిలీజ్ చేస్తున్నాం, ఎల్లుండే రిలీజ్ చేస్తున్నాం. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామో అర్థం కాక ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కనే సైలెన్స్ ఉన్నాడు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయనకే తెలియదు ఎప్పుడు రైతు భరోసా రిలీజ్, ఏం కదా ఆయనకు తెలియక ఆయనే సపరేకున్నాడు. ఈ మంత్రులు మొత్తం మాకే తెలుసు, రేపే రిలీజ్, ఎల్లుండే రిలీజ్ అని డైలాగులు. అంటే ఏ శాఖ ఆ శాఖ సరిగ్గా చూస్తలేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ రేవంత్ రెడ్డి చూస్తాడు, రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్, రేవంత్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టుడు, శంకుస్థాపన. ఏం విచిత్రం ఇది! అందుకే ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డికి రివర్స్ అయ్యారు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది వాళ్ళని కంట్రోల్ చేయనీకి, నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ప్రభుత్వాన్ని మంచిగా నడపమని చెప్పి, నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండాలని చెప్పి, నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి అధిష్టానం ఓపెన్గా రేవంత్ రెడ్డికి చెప్పిరట. ఇది వినబడుతున్న చర్చ. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న మాట, రేవంత్ రెడ్డికి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం రివర్స్ తిరిగిరు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, నువ్వు కాంగ్రెస్ ఎట్లయితే అధికారంలో తీసుకొస్తామో అట్లనే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడానికి, ప్రభుత్వం మంచిగా నడవాలని, అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండాలని, మంత్రులను ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెడతామని చెప్పి నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, నువ్వు అయితేనే పర్ఫెక్ట్ అని చెప్పించినాం, కానీ ఇట్లా వాళ్ళపైన వీళ్ళపైన కంప్లైంట్ ఇస్తామని కాదు. ఇది అధిష్టానమే చెప్పిరట రేవంత్ అన్నకు. అందుకే ఇప్పుడు రేవంత్ అన్న రంగంలోకి దిగి ఒకటే ఒక ప్లాన్. రేవంత్ అన్న మాట వినకపోతే మంత్రి పదవి నుండి అవుట్. ఎవరైతే చక్కగా ఎమ్మెల్యేలు పనిచేస్తారో వాళ్ళకి మంత్రి పదవిలోకి తీసుకుంటారట. ఇది రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త లీడర్లు కొంతమంది వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతుండు.